గురుగారు, ఈర్ష్య, ద్వేషం, కోపం వీటిని అధిగమించడం ఎలా? వీటికి ఏమైనా నియమాలంటూ ఉన్నాయా? ఈ మూడు కూడా గొప్ప ప్రమాదకరమైనవి. ఈర్ష్య, ద్వేషం, ఆగ్రహం. ఆగ్రహం అనేది దేనివల్ల కలుగుతుంది అంటే ద్వేషం వల్లనే ఆగ్రహం కలుగుతుంది. ఆగ్రహం అనేటువంటిది ద్వేషము వల్ల కలిగే జనక స్థానం అది. ఈర్ష్య వల్ల అసూయ కలుగుతుంది. అసూయకు జనక స్థానం ఈర్ష్య. ఈ మూడు కూడా, మీరు అడిగిన మూడు కూడా మనిషి పొందకూడనివి. ఒకవేళ మనిషి పొందితే అతడు పశువుగా మారిపోవటానికి సహకరించేవి అని చెప్పాలి. వీటిల్ని పోగొట్టుకోవాలి అంటే పెద్దలు మనకు ఒక్కటే మార్గం చెప్పారు. చాలా చిన్నదైనటువంటిది ఆ మార్గం, అతి తేలికైనటువంటిది, అతి కష్టతరమైనది. ప్రాణాయామము. ఎప్పుడైతే ప్రాణాయామము, ఆయామము అంటే రక్షణ చేయటం. దేన్ని రక్షణ చేయటం? ప్రాణాన్ని రక్షణ చేయటం, వాయువుని బంధించి లోపల ఉంచటం. అలా ఎప్పుడైతే చేయగలుగుతాడో ఆ మనిషి యొక్క అధీనంలోకి ఒక వస్తువు వస్తుంది. ఏమిటా వస్తువు అంటే మనస్సు అనబడేటువంటి వస్తువు తన అధీనంలోకి వస్తుంది. ఎప్పుడైతే మనిషి అధీనంలోకి మనస్సు వచ్చిందో ఈర్ష్య ఉండే అవకాశం లేదు, ద్వేషం ఉండే అవకాశం లేదు, ఆగ్రహం వచ్చే అవకాశము లేదు. కనుక నిత్యము ప్రతి మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామాన్ని సాధన కనుక చేస్తే, ఎంతసేపు సాధన చేస్తే అంత గొప్పగా మనిషి తనను తాను నిగ్రహించుకుని నియంత్రించుకునేటువంటి అవకాశం ఉన్నది అని వేదములలో చెప్పబడింది, పురాణములలో చెప్పబడింది. ఇవాల్టి రోజున అనేక మంది యోగా గురువులు కూడా అదే చెబుతున్నారు. కేవలం వాటిని పోగొట్టుకోవాలి అంటే ప్రాణాయామమే ఒకే ఒక్క మార్గం.